పండు స్కూల్లో అలా కూర్చుని ఉంటాడు. ఇంతలో అక్కడికి రాధ అలాగే మధుర వాళ్ళు పండుని చూడడానికి కోసమని వెళ్తారు. ఇక రాధని చూసి పండు అయితే అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మమ్మీ మమ్మీ అంటూ రాధ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంతలో ఒక కారు అడ్డంగా వచ్చి ఆగుతుంది. అది ఏంటా అని చెప్పి రాధ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ కారు వైపు చూస్తూ ఉంటారు. ఇక ఆ కారులో నుండి రుక్మిణి దిగి ఈ పండుని తన కారులో ఎక్కించుకొని కూర్చోబెట్టి లాక్ చేస్తుంది. ఇక రాధతో ఇలా అంటూ ఉంటుంది, నీకు సిగ్గు లేదా? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ వీడి దగ్గరికి ఎందుకు వచ్చావు అని చెప్పి రుక్మిణి రాధతో అంటూ ఉంటుంది. దానికి రాధ అయితే పండుని చూడకుండా ఉండలేకపోతున్నాం, కనీసం చూసి వెళ్దామనైనా వచ్చామని చెప్పి అంటూ ఉంటుంది. దానికి రుక్మిణి అయితే ఇంకొకసారి పండు జోలికి వచ్చారనుకోండి మర్యాదగా ఉండదు, ఇలా కలవడానికి చూడటానికి అంటూ వచ్చారనుకో నా కొడుకుని కిడ్నాప్ చేస్తున్నారు, నా కొడుకుని కిడ్నాప్ చేసి మీరే ఎక్కడ దాచిపెట్టారని చెప్తాను పోలీసులకి, అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, అర్థమవుతుందా అని చెప్పి వాళ్ళిద్దరికీ రుక్మిణి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంతలో కారులో ఉన్న పండు అయితే మమ్మీ మమ్మీ నేను పెద్దమ్మతో వెళ్ళను మమ్మీ, తీసుకెళ్ళిపో మమ్మీ నన్ను అంటూ పండు కారులో నుండి ఏడుస్తూ ఉంటాడు. అది చూసి రాధ బాధపడుతూ ఉంటుంది. ఇక రుక్మిణి అయితే పండు నువ్వు నోరు మూసుకొని కూర్చో అని చెప్పి పండుతో అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.